ఇక రేవంత్ రెడ్డి గారు ఇంకా దారుణం ఏంటంటే వ్యక్తిగతంగా ఓటుకు నోటు కేసు ఆయనది ఏదైతే ఉందో దానిని వాదించినటువంటి లాయర్లు ఒక మేడం పేరు దేవనా సేగల్, ఇంకో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, అట్లనే తేరా రమాకాంత్ రెడ్డి గారు, అట్లనే ఇంకా ఆయన ప్రభుత్వంలోకి రాకముందు అప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టులను ఆపడానికి చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద దొంగ కేసులు వేసినటువంటి ఇంకొక వ్యక్తికి, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా సుప్రీంకోర్టులో ఇలా అడ్వకేట్ ఆన్ రికార్డు పెట్టారు. అంటే మొన్నటిదాకా రేవంత్ రెడ్డి గారు జేబులోకి వెళ్ళి జీతం ఇచ్చిరు వీళ్లకు, ఇవాళ మన తెలంగాణ బిడ్డల రక్తం స్వేదం మనం కట్టే ట్యాక్స్ మన తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుంచి ఆయన ఓటుకు నేటు కేసు వాదించిన మొత్తం టీంనంతటిని కూడా సుప్రీంకోర్టులో పోయి నింపుకున్నారు. మరి ఇదేం పద్ధతి, ఇదేం న్యాయం? ఎవరు లేరా ఇంకా కొత్త వాళ్ళు, న్యూట్రల్గా ఉండేవాళ్ళు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం పనిచేసే వాళ్ళు ఎవరు లేరా? మీ ఓటుకు నేటు కేసుని మీ ప్రైవేట్ టీంని తీసుకుపోయి అలా సుప్రీంకోర్టులో పెడితే నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఇంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు, ఒక్కరు కూడా ప్రశ్నించకపోవడం చాలా దారుణం. ఇది తెలంగాణ ప్రజల యొక్క డబ్బును సొమ్మును దుర్వినియోగం చేయడం తప్పితే ఇంకొకటి కాదు అని చెప్పి మేము తెలియజేస్తూ, ఫైనల్గా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పినటువంటి నీతి వ్యాఖ్యలను మీరు పాటిస్తే బాగుంటుంది. ఇక ఇంకా కామెడీ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారే అసలు అడ్వైజర్లే ఉండొద్దు అని కోర్టుకు పోయి కేసులు వేసిండ్రు. ఎవరు ఉండొద్దట అడ్వైజర్లు రాష్ట్రంలో, వాళ్ళు వేస్ట్, వాళ్ళేం అడ్వైజులు ఇస్తారని చెప్పారు. మరి ఇవాళ మీరు ప్రభుత్వంలోకి వచ్చినాక ఎంతమందిని అడ్వైజర్లుగా పెట్టుకున్నారండి? మీరు పొలిటికల్ రీహాబిలిటేషన్ కోసం పెట్టుకున్నటువంటి అంశాలు కాదా? సరే పోనీ పొలిటీషియన్స్ని అడ్వైజర్లో పెట్టుకున్నారంటే నాయకులు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటారు కాబట్టి, ఇప్పుడు మా షబ్బీర్ అన్న ఉన్నాడు, ఇటువంటి వాళ్ళని అడ్వైజర్లుగా పెట్టుకుంటే మంచిదే డెఫినెట్గా. కానీ అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో ఆయన ఆంధ్ర ఆయననే అంటారు, మరి ఈయన ఎవరో నాకు తెలియదు, ప్రసన్న కుమార్ గారు, ఈయన అసలు ఎక్కడ కూడా ప్రభుత్వంలో పనిచేయలే, జీవిత పర్యంతం ఢిల్లీలో ఎవరో జడ్జి గారి దగ్గర పనిచేసిండట. మరి ఈయనను తీసుకొచ్చి లేని కొత్త పోస్టును క్రియేట్ చేసి ఇలా అసెంబ్లీలో ప్రసన్న కుమార్ అనేట ఆయనని అడ్వైజర్గా పెట్టుకున్నారు. మరి ఈయన ఏం అడ్వైజులు ఇస్తాడు, దేనికోసం అడ్వైజ్ ఇస్తాడు? లేని కొత్త పోస్ట్ ఎందుకు క్రియేట్ చేసిరు మీరు? ప్రజాధనాన్ని ఎవరి కోసం వినియోగం చేస్తున్నారు మీరు? అంటే అక్కడ నుండి వచ్చేటటువంటి పచ్చ అంకుల్ డైరెక్షన్లో మరి ఇది నడుస్తున్నదా తెలంగాణ? ఒక్కొక్కటిగా తెలంగాణ అసెంబ్లీని, తెలంగాణ విద్యుత్ సంస్థల్ని అన్నిటినీ కబ్జా పెడదామనా? పెట్టడం ద్వారా నష్టం ఎవరికి జరుగుతుంది? ఇవాళ కరెంట్ ఆఫీస్లో 3 ఆంధ్రోళ్ళు ఉంటే మనం 3 గంటలు కరెంట్ పోతుంది. రేపు అసెంబ్లీలో ఆంధ్ర అడ్వైజర్లు ఉంటే మరి ఏం జరుగుతుంది? దయచేసి తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించాలి. బాగా పెద్ద ఎత్తున కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని దూషించడంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రచారంలో ముందున్నారు. ఆ విషయం ప్రజలందరూ కూడా తెలుసు. చాలా పర్సనల్గా, వ్యక్తిగతంగా కూడా ఆరోపణలు చేసినారు. చేసినటువంటి ఆరోపణలో మహేందర్ రెడ్డి గారని మాజీ డీజీపీ గారు ఉన్నారు. ఆయనను పట్టుకొని ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు భయంకరమైనటువంటి పద్ధతిలో ఒక ఆడపిల్లగా నేను ఉచ్చరించడానికి వీల్లేనటువంటి మాటలు కూడా ఆనాడు మహేందర్ రెడ్డి గారిని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మరి అటువంటి వ్యక్తిని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తిని, బీఆర్ఎస్ తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలలో పాత్ర ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇవాళ టీఎస్పీఎస్సీ చైర్మన్గా మీరు చేయడం జరిగింది. ఆనాడేమన్నారు, కేసీఆర్ గారు ఎవరన్నా రిటైర్డ్ అధికారులను తీసుకొచ్చి దేనికన్నా సంస్థలు నడపడానికి పెడితే మరి ఉద్యోగాలు పోయిన వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారని ఆనాడు క్రిటిసైజ్ చేసి, ఇప్పుడు మీరు అదే చేస్తూ ఉన్నారు. ఓకే, అక్కడ వరకు ఓకే అనుకుందాం. టీఎస్పీఎస్సీలో 6 మెంబర్స్ ఉంటే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన విమర్శ ఏంటంటే రిటైర్డ్ ఉద్యోగులను పెట్టుకున్నారన్నారు. చైర్మన్తోనే దాన్ని తుంగలోకి దొక్కింది. చైర్మన్ కూడా రిటైర్డ్ ఎంప్లాయీ, ఆయనను పెట్టుకున్నారు. తర్వాత యారబాడి రామ్మోహన్ రావు గారు అనేటటువంటి మెంబర్ని వేసిండ్రు. ఆయన అసలు తెలంగాణ ఆయన్నే కాదు. మరి తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో ఆంధ్ర వ్యక్తిని వేసుకుంటే కరెక్ట్గా ఉద్యోగాలు ఇవ్వగలుగుతాడా లేదా గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పాలి. అట్లనే మేము పొలిటికల్గా ఎవరిని వేయము టీఎస్పీఎస్సీలో అని చెప్పారు. మరి 6వ నంబర్గా అమ్మాయి పాల్వాయి రజనీ కుమారి అనేటటువంటి అమ్మాయి ఉన్నది. ఆమె పొలిటికల్ వింగ్లో అనేక సంవత్సరాలు టీడీపీతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. మరి ఆమెకి ఇచ్చినారు. ఇవాళ మీరు చేసిన ప్రతి ఒక్క ఆరోపణ మరి మీరు సరిచేయాలి కదా. పోనీ మా ప్రభుత్వం ఆనాడు తప్పు చేసిందని మీరు అన్నారు, ఒక్క నిమిషానికి అది కరెక్ట్ అనుకుంటే మీరు సరిచేయాలి కదా. మీరు సరిచేయకుండా చైర్మన్ నుంచి మొదలు పెడితే మెంబర్ వరకు అన్ని ఉల్లంఘనలు మీరు చేసినారు. ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, నిన్నగాక మొన్న ఫ్రెష్గా మాజీ డీజీపీ ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినాయి. ఏమని? 1,00,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు మహేందర్ రెడ్డి గారు అని అవినీతి ఆరోపణలు వచ్చినాయి. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, తక్షణమే
మహేందర్ రెడ్డి గారిని టీఎస్పీఎస్సీ చైర్మన్గా తొలగించాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆయన మీద వేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇదే డిమాండ్తోని త్వరలో గవర్నర్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే టీఎస్పీఎస్సీని ఇంపీచ్ చేయాల్సి వస్తుంది, రద్దు చేయాల్సి వస్తుంది తప్పితే వాళ్ళంతటి వాళ్ళు రిసిగ్నేషన్ చేసినా ఒప్పుకునే పరిస్థితి ఉండదు. జటిలమైనటువంటి ప్రక్రియ. నా బాధ ఏంటంటే టీఎస్పీఎస్సీ బాలేదు మేమేదో నిరుద్యోగులకు అన్యాయం చేసినామని ప్రచారం చేసుకుని వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి మీరు మరి ఒక అవినీతిపరుడైనటువంటి వ్యక్తి అనే ఆరోపణలు వస్తున్నటువంటి వ్యక్తి చైర్మన్గా, మా ప్రభుత్వంలో 5 సంవత్సరాలు డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తిని చైర్మన్గా వేసుకొని, ఆంధ్రోళ్లను మెంబర్లు వేసుకొని, పొలిటీషియన్స్ ని మెంబర్లు వేసుకొని తెలంగాణ యువకులకు ఎట్లా న్యాయం చేస్తారో వాళ్ళ మీరు చెప్పాలి. మరి మీలాగా లిక్కర్ స్కామ్ చేసిండా ఏమన్నా మహేందర్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నాను. లేకపోతే టీఎస్పీఎస్సీ పేపర్లు లీక్ చేసిండా, లేకపోతే ఒకటే రూమ్లో అందరినీ మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి టీఎస్పీఎస్సీ మరి ఎగ్జామ్స్ రాయించి ఉద్యోగాలు ఏమన్నా ఇప్పించిండా మహేందర్ రెడ్డి అని చెప్పి ఇప్పుడు ఈ సభ నుంచి, ఈ వేదిక నుంచి కవితను నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మరి ఆయనకు అవినీతి మరికే ఉంటే ఆ రోజు మరి మీరు ఎందుకు డీజీపీ స్థాయిలో ఆయనను కూర్చోబెట్టారని కూడా అడుగుతా ఉన్నాను. మరి రాష్ట్ర నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేయాలని ఈరోజు బీఆర్ఎస్ కుట్ర పన్నుతా ఉన్నది. ఇంతకాలం 32 లక్షల మంది యువతీ యువకులకు అన్యాయం చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకురాలైనటువంటి కవిత ఈరోజు మరి దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మా ప్రభుత్వం రాగానే మీరు ఎందుకు ఉద్యోగాలు ఇస్తలేరని మాట్లాడడం చాలా దురదృష్టకరం. 9.5 ఏళ్లలో మరి మీరు ఎందుకు చేయలేకపోయారు? కనీసం 2 నెలలు కాకముందే ఈ ప్రభుత్వం చేస్తలేదు అని ప్రశ్నించే హక్కు మీకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా మరి ఆమెని హెచ్చరిస్తా ఉన్నాను. మరి పేపర్ల లీకేజు కుట్రలతో ఇన్ని రోజులు ఉద్యోగాలు అసలైన యువతకు రాకుండా చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ నోటికాడి ముద్దను లాక్కొని అనర్హులైన వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని పెంచి పోషించిన ఘనత మరి కవిత గారిది కాదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైతే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిలబెట్టుకుంటారో మాట అనేటువంటి భయంతో ముందే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఒక పక్క మొన్ననే 7,000 మంది నర్సులను కూడా నియమించాము. మళ్ళా వారం 10-15 రోజుల్లో సీఎం గారు 15,000 మంది కానిస్టేబుల్ నియామకాలను కూడా చేపడతామనేటువంటి మాట చెప్పడం జరిగింది. కాబట్టి మా ముఖ్యమంత్రికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో అదంతా కూడా అమలు చేసే దిశగా ఈరోజు మా యొక్క ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి 2 సార్లు సింగరేణిలో భారీ మెజారిటీతో గెలిపిస్తే మరి సింగరేణిని విధ్వంసం చేసింది ఎవరు? సింగరేణి ఫండ్స్ అన్ని కూడా తరలించకపోయింది ఎవరు అని చెప్తా ఉన్నాను. ఈరోజు సింగరేణి ఫండ్స్ అన్ని కూడా మరి సిరిసిల్ల, గజ్వేలు, మరి మెదక్ డిస్ట్రిక్ట్లకు తరలించకపోయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే అక్కడ వాళ్ళు కష్టపడి అక్కడ పైసలు సంపాదిస్తే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాను డెవలప్ చేయడం నిర్లక్ష్యం చేసి వాళ్ళ ఇష్టం ఉన్నట్టుగా ఆ యొక్క నిధులు మళ్ళించిన విషయం నిజం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. మరి ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా అన్నింటిలో వాటా ఉన్నది వీళ్ళందరికీ కూడా బీఆర్ఎస్ నాయకులకు. మరి సింగరేణి అవినీతిలో కూడా ఎంత వాటా ముట్టిందో చెప్పాల్సిన అవసరం ఉందని కూడా కవితను నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. డిప్యుటేషన్లకు బదిలీలకు లెటర్లు ఇచ్చి ఎంత సంపాదించినావో కవిత చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ చిట్టా మొత్తం సింగరేణిలో ఎవరిని అడిగినా కూడా ఈరోజు చెప్తారనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా రజనీకాంత్ని నియమిస్తే నీకెందుకు భయం అని చెప్పి అడుగుతా ఉన్నాను. తెలంగాణ హైకోర్టు అడ్వకేట్గా మరి ఆయన అసోసియేషన్కు ప్రధాన కార్యదర్శి. హైకోర్టులో 2,200 కేసులు పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఆయన వాదించినటువంటి వ్యక్తి. తెలంగాణకు వ్యతిరేకంగా ఆయన ఎక్కడ కూడా చేసింది లేదు, తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకున్నది లేదు అని చెప్పి చెప్తా ఉన్నాను. మరి తెలంగాణ కోసం, తెలంగాణ న్యాయం కోసం కొట్లాడిన న్యాయవాదిగా ఈరోజు రజనీకాంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ మరి నియమించిందని చెప్పి తెలియజేసుకుంటూ ఇక ముందైనా కూడా కవిత గారికి ఒకటే చెప్తా ఉన్నాను. అమ్మ, మీరు ప్రెస్ మీట్ పెట్టే ముందు, ఏదైనా మాట్లాడే ముందు గత 9.5 సంవత్సరాల మీ పరిపాలన ఒకసారి తిరిగి చూసుకోండి. ఏ విషయం మీదనైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో ఆ విషయంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది అని ఒక్కసారి వెనక్కి చూసుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుంది. మరి ఇంకొకటి ఏంటంటే, కేవలం మేము వచ్చి 2 నెలలు అవుతుంది, 2 నెలలకే 9.5 సంవత్సరాల ప్రభుత్వం అధికారంలో ఉన్న మీరు మా మీద విమర్శలు చేస్తే అది పద్ధతి కూడా కాదనేటువంటి విషయాన్ని, అంటే మీలాగా 9.5 సంవత్సరాలు మాకు ఇచ్చి చూడండి, ఏం చేస్తామో అప్పుడు తెలుస్తుంది. కానీ 2 నెలలు కాకముందే ఈరోజు
ఏదో మేము ప్రజల్లో ఉండాలి, కనపడాలి అనేటువంటి పద్ధతిలో ఏదో ఒకటి మాట్లాడనేటువంటి పద్ధతిలో మీడియా మీదకి వచ్చి మాట్లాడడం మానేస్తే మంచిదని తెలియజేస్తూ, మరి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఏదో పద్ధతిలో పబ్లిక్లోకి వెళ్ళాలి, ఏదో ఒక విషయాన్ని తీసుకెళ్లాలని వాళ్ళు కల్పించుకొని మరి ఈ యొక్క విమర్శలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు తెలుసు, మొన్న ఓడిచ్చారు, ఏదో పార్లమెంట్లో మళ్ళీ సీట్లు గెలుస్తామని ఆశపడతా ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఇప్పటికే ప్రజాపాలనలో మా కాంగ్రెస్ పార్టీ ప్రజల వద్దకు మరి 6 గ్యారంటీలను తీసుకుపోయేటువంటి ఫార్మేట్ ఏదైతుందో తీసుకోవడం జరిగింది. వాటిని సర్వే చేపిస్తుంది, వాటన్నిటిని కూడా ప్రజలకు అందే విధంగా ముందుకు పోతుంది. ఇప్పటికే 2 గ్యారంటీలను అమలు చేసింది, ఇంకొక 2 గ్యారంటీలు ఇంకొక వారం 10 రోజుల్లో అమలు చేయబోతా ఉంది. కాబట్టి మేము ఏదైతే భగవద్గీతగా భావిస్తున్నటువంటి మా మేనిఫెస్టోను అమలు చేస్తాము. మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా కూడా అది ప్రజలకు చేరేదాకా పని చేస్తామని తెలియజేసుకుంటూ, ఇకనైనా మీరు ఆలోచించు ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందని నా యొక్క సూచన చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెర్టినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.